ఏమయ్యా అయ్యిందా? పిక్క పట్టుకుని పీకిని చాలక మళ్ళీ వచ్చి కూర్చున్నావే దరిద్రపుదానా. ఉండు నీ పని చెప్తాను. ఊరకొక్కలకి ఇల్లు సత్రం అయిపోయిందే, తెగొచ్చి పడుతున్నారు. నిన్ను కదలవే, ఆగు నీ పని చెప్తా. వరలక్ష్మి అయిపోయామే, రా లోపలికి వెళదాం. నేను రాను. అదేమిటి వరలక్ష్మి, అమ్మాయిని చూడాలని గుమ్మం దాకా వచ్చి లోపలికి రానంటావేంటి? వరలక్ష్మి, వరలక్ష్మి, అమ్మా అమ్మా. ఏంట్రా? ఏంటి గోపి? ఏంటమ్మా నువ్వు అన్నమాటలు? మాట్లాడే ముందు వెనక చూడవా? సమయం సందర్భం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? ముందు వెనక చూసుకోకుండా నేనేమన్నానరా? ఏమన్నానంటే ఏమన్నావు? అర్చన చూడడానికి మా అత్తయ్య గారు మావయ్య గారు మన ఇంటికి వచ్చారు. కరెక్ట్ గా వాళ్ళ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి మొహాన చీపురు విసిరేసి ఊరకొక్కలకి సత్రం అయిపోయింది, చీపు అనలేదు. ఎందుకమ్మా అంత అసహ్యంగా మాట్లాడతావు? ఇది మరీ బాగుందిరా. నేనసలు వాళ్ళని చూడనే లేదు. ఆ మాట వాళ్ళనలేదురా. ఇదిగో ఈయన దగ్గర కుక్కొచ్చి కూర్చుంటే దాన్ని తెరవడానికి చీపురు విసిరి దాన్ని ఆ మాట అన్నాను. ఏమయ్యా మాట్లాడవే, అంతేనా? వేరే ఏమైనా జరిగిందా? అవునరా గోపి, అది ఎదురుగుండా కూర్చుంటేను ఆ కుక్కను తెరవడానికే చీపురు విసిరింది. అయినా వాళ్ళొస్తున్న సంగతి నిజంగా నాకు తెలియదురా. వాళ్ళనన్నానని తప్పుగా అనుకున్నారా? నిజమేరా గోపి, దీంట్లో మెమ్మ తప్పేమీ లేదు. కరెక్టే నాన్న. అమ్మ కుక్కని కసిరిన సంగతి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళనే అన్నారనుకుని కోపం వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. అయ్యయ్యో, అలా జరిగిందా? అసలే మన మధ్య అంతంత మాత్రం, పైగా ఇదొక అనర్థం. ఒరే గోపి, వెళ్ళి ఎలాగోలా నచ్చ చెప్పి తీసుకురా. వెళ్ళు నాన్న. రాక అత్తయ్య గారు మన ఇంటికి వచ్చారు, రాగానే అవమానం. ఏ నచ్చ చెప్పి తీసుకురావాలి ఆవిడ్ని? ఏమే, అయినా గుమ్మంలో ఎవరున్నారో చూసుకోకుండా అలా చీపురు విసరటమేనా? అన్నీ తెలిసి అట్ట మాట్లాడతావేంటయ్యా? వాళ్ళు వస్తున్నారని నేనేమైనా కలగన్నానా ఏంటి? కావాలని విసిరానా? సర్లే వెళ్ళు, వెళ్ళి జరిగిందంతా చెప్పి వెనక్కి తీసుకురా. ఏం వెళ్ళటమో ఏం తీసుకురావటం, మధ్యలో నేను చూస్తున్నా. ఆవిడ గారు ఎప్పుడు ఏదో ఒక సమస్య తీసుకురావడం, మీరంతా సాగదీయడం మామూలేగా. అలాగే కానివ్వండి. ఆవిడ గారికి మాత్రం ఆలోచన ఉండొద్దు. ఎందుకంటారు ఏమిటి అని? అన్నిటికీ కోపాలు, ప్రతిదానికి నీలుగుడే. ఇందుకే నేను ఆ గుమ్మం తొక్కను అనేది. చూశారుగా, కూతుర్ని చూడాలని ఆరాటపడి ఆత్మాభిమానం చంపుకుని వస్తే గడపలోనే చీపిరి మొహాన్ని విసిరి ఎంత దురుసుగా మాట్లాడిందో. మనల్ని కుక్కలతో పోల్చిందండి. అసలేం జరిగిందో తెలుసుకోకుండా మనకు మనంగా ఊహించుకోవడం తప్పు. మనం వస్తున్నామన్న విషయం వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఆ మాటలు మనల్ని అన్నదని మనం ఎందుకు అనుకోవాలి? మావయ్య గారు, మీరన్నది కరెక్ట్ అండి. అమ్మా మిమ్మల్ని ఉద్దేశించి ఆ మాట లేదు, కుక్కని వెళ్ళగొట్టాలనే ఆ మాటని చీపురు విసిరేసింది. కరెక్ట్గా అదే టైంకి మనం అక్కడికి వెళ్ళాం, అంతే. అత్తయ్య గారు, దయచేసి అర్థం చేసుకోండి. ఇంట్లోకి వెళదాం రండి ప్లీజ్. అనటం కాదనడం, కథలనడం మీకు అలవాటేగా. మీరెన్ని నచ్చ చెప్పినా నేను రాను. నన్ను బలవంత చేయకండి. ప్రతిదానికి పంతం మంచిది కాదు వరలక్ష్మి. రా వెళదాం. ఎక్కడికండి వెళ్లేది? నేను బయలుదేరే ముందే చెప్పాను ఇలాంటిదేదో జరుగుతుందని. అయినా నా గురించి మీకు తెలీదా? నేను మాట పడి మౌనంగా తలంచుకుని దులిపేసుకునే రకం కాదు. అయినా నా కూతురు కోసం జరిగిందంతా మర్చిపోయి వాళ్ళ ఇంటికొస్తే గుమ్మల్లో ఆవిడ చేసే మర్యాద చూశారుగా. నేను రానండి, నన్ను బలవంత పెట్టకండి. అమ్మా, భాగ్యం అన్న మాటలు మీ గురించి కాదు, నిజంగానే కుక్కను దోలటానికి అది అలా అంది. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. దయచేసి నా మాట నమ్మండి. రండమ్మా రండి, మిమ్మల్ని చూడాలని మీ అమ్మాయి ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. రండమ్మా. చూడండి, ఒకరి బలవంతాలకు బలవంతంగా మనసు మార్చుకునే మనిషిని కాను నేను. మీ ఇంటికి మాత్రం రాలేను. మీకు వీలైతే చేతనైతే ఓ చిన్న సహాయం చేయండి. అర్చన్ను ఒకసారి ఇక్కడికి పంపండి, చూసి వెళ్తాను, అంతే. ఏంటత్తయ్య గారు అలా మాట్లాడతారు?
ఇక్కడ దాకా వచ్చి మీరు లోపలికి రాకుండా ఉంటే ఏం బాగుంటుంది? కన్న కూతురిని మీరు రోడ్డు మీద కలవాల్సిన కర్మ ఏం పట్టింది? దయచేసి లోపలికి రండి. ఎలా రమ్మంటున్నారు? మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు? గతం అంతా మనసులో పెట్టుకుని ప్లాన్ ప్రకారం ప్రతీకారం తీర్చుకున్నారు, చాలదు? మళ్ళీ వస్తే మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారే? వచ్చింది చేసింది చాలండి. మా అమ్మాయిని పంపించండి చాలు. అత్తయ్య గారు, అది కాదండి. అల్లుడు గారు, అది రాదు. అది అంతే. తన మాట తంతే గాని మన మాట విందు. పదండి, మనం వెళ్ళి అచ్చని తీసుకొద్దాం. రండి. భాగ్యం, భాగ్యం. ఏంటి మీరే వచ్చారు? ఆవిడ గారు రాలేదా? రాలేదు. నువ్వు చేసిన పనికి ఆవిడ మనసు కష్టం కలిగింది. మళ్ళీ అదే మాట అంటావే? నేనేం చేశాను? కుక్కను తరివాను. దానికి దీనికి సంబంధం ఏముంది? అదే చెప్పాను, కానీ ఆవిడ నమ్మట్లేదు. కావాలనే నువ్వు ఆ పని చేశావని ఆవిడ భీష్మించు కూర్చుంది. ఎంత నచ్చ చెప్పినా ఆవిడ అర్థం చేసుకోవట్లేదు. భాగ్యం, అదే మాట నువ్వు వచ్చి చెప్పొచ్చు కదా. ఆ వంకలైనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందని ఎప్పుడు ఏదో ఒక సాకు వెతకడమే ఆవిడ గారి పని. అయినా తనెంతో జగవంతా అంతే అని ఇంటికొచ్చిన వియ్యాల వారిని అల్లుణ్ణి తను ఎలా గౌరవించిందో అందరూ అలాగే అనుకుంటుంది కాబోలు. ఆవిడ అనుకునేదానికి నేనా బాధ్యురాల్ని? అనుకోనివ్వండి. అది కాదమ్మా, ఆవిడ మేము ఎంత చెప్పినా వినట్లేదు. అన్నదానివి నువ్వే కాబట్టి జరిగింది అది కాదు ఇది అని ఒకసారి నువ్వు వచ్చి మాట్లాడితే ఆవిడ లోపలికొస్తారేమోనని. ఏమిట్రా నేను చెప్పేది ఆవిడ వినేది? ఆవిడకున్నపాటి రోషం యువతల వాళ్ళకు కూడా ఉంటుంది. ఆవిడేమో మహారాణి, నేనేమో దాసీదాన్ని. వెళ్ళి కాళ్ళ వేళపడి బతిలాడుకొస్తాననుకున్నావా? నేను వెళ్ళను. నువ్వెళ్ళి కాళ్ళ మీద పడమని ఎవరన్నారే? నువ్వు వెళ్ళి ఒక్క మాట మాట్లాడితే ఆవిడ మనసు మార్చుకుని రావచ్చు కదా. అందుకే నేను వెళ్ళమంటుంది. ఆమెకే కాదయ్యా, నాకు చీవు నెత్తురు ఉంది. నేను పౌరుషం గలదాన్ని. నేను అన్న మాటని ఆమె అన్నాను అనుకుంటే నేనేం చేయను? నాకు అంతో ఎంతో పంతం ఉంది. ఎందుకమ్మా ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తావు? ఎవరో ఒకళ్ళు ఒక మెట్టు దిగి పంతం తగ్గించుకుంటే సమస్య ఈజీగా పరిష్కారం అవుతుంది. కనీసం నువ్వైనా తగ్గచ్చు కదా. అలా చేస్తే నీ పరువు ఏమైనా పోతుందా? రాక రాక అత్తయ్య గారు మన ఇంటికి వచ్చింది. ఏదో పొరపాటు పడింది, వదిలేసి రామ్మా ప్లీజ్. ఏ తప్పు చేయకుండా నేనెందుకు దగ్గర అవడం? నేను రాను. అది కాదమ్మా, నేను చెప్పిన మాట కాస్త నువ్వు విను ఒకసారి. అల్లుడు గారు, వద్దు, తనని బలవంతం చేయకండి. అచ్చని పిలవండి. ఒక్కసారి వాళ్ళ అమ్మకు చూయిస్తే ఆ తర్వాత వరలక్ష్మి నేను వెళ్ళిపోతాం. అలాగే బావగారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అమ్మా అర్చన, అర్చన, అమ్మా కోళ్ల పిల్ల అర్చన. అమ్మా నాన్న వచ్చారు, రామ్మా. అమ్మా. అవునమ్మా, రామ్మా, చూడు దా. నాన్నా, నాన్నా ఆగమార్చరా. ఎక్కడికి వెళుతున్నావు? అమ్మత్తయ్య, అమ్మ ఇంటికొచ్చింది. మన ఇంటికొచ్చారా? మనల్ని గౌరవించారా? ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా బజార్లో నిలబడి రానగానే పరిగెత్తుకుని వెళ్ళిపోవడమేనా? ఏంటమ్మా ఇది? మనకంటూ ఓ ఇల్లు వాకిల్ లేదా? అత్తారింట్లో ఉన్న కూతుర్ని చూడాలంటే మన ఇంటికి రావాలి, అంతేగాని బజార్లో నిలబడి పిలిపించుకోవడం సంస్కారం కాదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆవిడతో బజార్లో నిలబడి మాట్లాడొస్తే చుట్టుపక్కల వాళ్ళంతా ఏమనుకుంటారు? మన మంచి మర్యాద మంట కలిసిపోతుంది. నేనేం తప్పు చేశానని నా ఇంటికి రాకుండా వెళ్ళిపోవడం? ఏదో ఒక మాట కుక్కనన్నాను, అది తప్ప? నన్నే అన్నారా నీలుక్కుంటే ఎలా? లోనికి రాకుండా వెళ్ళిపోయి నిన్ను బజార్లోకి పిలిపించుకొని చూడటం ఏంటి? ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళను పలకరిస్తే అది మన కుటుంబ గౌరవానికి మచ్చ. ఆవిడికి కూతుర్ని చూడాలని ఎంత ప్రేమ ఉంటే ఇంటికొచ్చి చూడమనండి. బజార్లో కూర్చొని ఈ రాయబారాలు వద్దని చెప్పండి. చూడండి అన్నయ్య గారు, అర్చన నా కోడలు. తను బజార్లోకి రావడం నాకు ఇష్టం లేదు. నేను పంపను, తను రాదు. కావాలంటే ఆవిడే వచ్చి చూడమనండి, మాట్లాడమనండి. నాకేం అభ్యంతరం లేదు. లేకపోతే మానేమనండి, అది ఆమె ఇష్టం. ఏంటమ్మా ఇది? ఎవరెక్కడికెళ్తే ఏంటి, చూసి వెళ్ళిపోతుంది. ఎందుకమ్మా సమస్యని సాగదీసి పెద్ద చేస్తున్నావు? ఒరేయ్, తెలిసి తెలియకుండా మాట్లాడుకురా. సమస్యను ఎవరు పెద్ద చేస్తున్నారా? వాళ్ళు
వాళ్ళు చేస్తున్నారా, మనం కాదు. ఆడపిల్లగల వాళ్ళు వాళ్ళకి అంత పంతం ఉంటే మగపిల్లలకి మనకెంత ఉండాలరా? నేను మాత్రం అర్చనను బయటకు పంపేదే లేదు, అంతే. ఎందుకు భాగ్యం అలా మాట్లాడతావు? పాపం అర్చన మొహందుడు ఎంత జాలేస్తోందో, ఎంత బాధపడుతోందో. మధ్యలో తనేం చేసింది? నువ్వో పక్క ఆవిడో పక్క అర్చనని మధ్యలో నలిపేస్తున్నారు. కడుపుతో ఉన్న పిల్ల కాస్త ప్రశాంతంగా ఉండని. పాపం అర్చనకు వాళ్ళ అమ్మని తోడాలని ఉండదా? వాళ్ళమ్మని కలవద్దని నేనేం అనడం లేదు, కానీ మీ అమ్మ చేసింది మాత్రం తప్పు. ఆవిడ అలా చేయటం నన్ను అవమానించడానికే. అత్తగారికి అవమానం అయితే నాకేంటి అనుకుంటే వెళ్ళు. నీకు నీ అత్తిల్లు ముఖ్యమో పుట్టిల్లు ముఖ్యమో ఆలోచించుకో. ఏ నిర్ణయం నువ్వే తీసుకో. అర్చన అది ఎలాగే మాట్లాడుతుంది కానీ నువ్వు పదమ్మా. వద్దండి, వద్దు. అర్చన, నువ్వెక్కడే ఉండవు. అదేంటి బావగారు అలా అంటారు? పాపం అర్చనకు వాళ్ళ అమ్మని తోడాలని ఉండదా? మా భాగ్యం ఏదో తెలిసి తెలియకుండా మాట్లాడింది, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? పాపం అర్చన్ని వాళ్ళ అమ్మని చూడనివ్వండి. చూడండి, పెళ్ళైన అమ్మాయి పుట్టినింటికి దూరం కావచ్చు కానీ మెట్టినింటికి కాకూడదు. అది ఇంటి బాధ్యతలు మోయవలసిన పిల్ల, ఈ కుటుంబ ప్రతిష్టని కాపాడాల్సిన అమ్మాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది రావటం కూడా అంత మంచిది కాదు. అర్చన, మీ అత్తగారు చెప్పినట్టు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నేను మీ అమ్మని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వస్తే అబ్బని చూద్దువు గాని, లేకుంటే విధి ఎప్పుడు ఎలా కలిపితే అలానే కలొద్దు గాని. ఏదండి నా కూతురేది? ఎక్కడండి? రాలేదా? రానందా? వాళ్ళు పంపనన్నారా? ఎలా పంపిస్తారే? నీకున్నపాటి పంతం, పట్టుదల, రోషం, పౌరుషం ఆవిడకి మాత్రం ఉండవా? నిజంగా నీకు నీ కూతురి మీద ప్రేమే ఉంటే ఇంటికొచ్చి చూడమంది. నువ్వా పంతం తగ్గించుకోవు, ఆ గుమ్మంలోకి వెళ్ళవు. ఎందుకంటే నీకు నీ కూతురి మీద ప్రేమ కంటే పంతమే ముఖ్యం. ఇప్పుడు డిసైడ్ చేయాల్సింది నువ్వే. అమ్మాయిని చూడటానికి లోపలికి వెళ్ళడమా, లేక మన ఇంటికి మనం తిరిగి వెళ్ళటమా? నాకు తెలిసే నువ్వు మన ఇంటికే వెళదామంటావు. వెళ్దాంరా. ఇంకా ఎందుకే నిలబడ్డావు? వాళ్ళు చూస్తే తల తీసేసినట్టుంటుంది. పద.
పదా. నాన్నగారు ఎక్కడున్నారు? నమస్తే అమ్మా. మీరు ఇడికాచిరేందమ్మా? నాన్న నీ కలవాలి. నాన్నగారు ముఖ్యమైన పని మీద లోపట్టున్నారు. మీరు ఇంటికి పోండి. మీరు వచ్చిన సంగతి నేను తర్వాత చెప్తా. లేదు, నేను ఇప్పుడే అర్జెంట్గా కలవాలి. నమస్తే అమ్మా. రేయ్ కుక్క, నిన్ను డ్రైవర్ అని చూడకుండా ఇంట్లో మనుషులా చూసుకుంటే వాళ్ల ఉప్పు తిని వాళ్లకే వెన్నుపోటు పొడుస్తావురా? వాళ్ళమ్మాయినే తీసుకెళ్లి తాళి కడతావురా? రేయ్, తాళి కట్టినంత మాత్రాన అల్లుడవుతాడంట్రా? అరే యదవా, నిన్నెప్పుడైనా డ్రైవర్గా చూశానరా? నేను కన్న బిడ్డలో చూశాను కదరా. ఆ విషయం మాని అవంశుభం తెలియని పిల్లని తీసుకెళ్లి పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదరా నిన్ను. ఆగన్నా. రేయ్, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మా అమ్మాయి మా కస్టడీలో ఉంది. ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదని పేపర్ల మీద సంతకం చేయి. లేదనుకో ప్రాణాలతో ఉండం.